సైడ్ అట్లా ఎట్లా దగ్గర సరిగ్గా చూడండి సరే సరిగ్గా చూడండి. ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ గొప్ప ప్రోగ్రామ్, బట్ చాలా చేస్తారు స్వచ్ఛందంగా మంచి పనులు. అందులో ఇది కూడా ఒకటి మాకు రిలేటెడ్ కాబట్టి మేము దాని గురించి చెప్తున్నాము. ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వడం వల్ల 4 ప్రాణాలకి అది హెల్ప్ అవుతుందండి. సో ఇది చాలా గొప్ప పని మీరు ఎవ్రీ ఇయర్ చేసేది. అండ్ మెగా ఫ్యాన్స్ గురించి ఏం చెప్పాలి, వాళ్ళ సర్వీస్ మనకందరికీ తెలిసిండేదే. సో వాళ్ళు చూపించిన దారిని మీరు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ అందరినీ ఇంకా మోటివేట్ చేసి డోనర్స్ని పెంచుతున్నారు. దట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. లక్ష్మణ్ గారు ముఖ్యంగా మీరు చాలా మోటివేట్ చేస్తారు అందరినీ డొనేట్ చేయడానికి. చాలా మంచి విషయం అండి అది. అండ్ ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది కదా, వస్తారు. ఓకే బట్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవ్రీ ఇయర్ ఇట్లా ఒక స్వచ్ఛందంగా ఇంతమంది డొనేట్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి. అండ్ ఇంకా మిగతా వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి కూడా రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ అంతా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి లక్ష్మణ్ని మరియు అతని టీం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అంటే లక్ష్మణ్ గురించి వాళ్ళ టీం గురించి చెప్పాలంటే ఓన్లీ బర్త్డే అంటే మెగాస్టార్ బర్త్డే వచ్చింది కాబట్టి మాత్రమే రక్తదానం చేయదు. సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఎప్పుడు రక్తం అవసరమైనా కూడా మాకు మొదటగా గుర్తు చెప్పేదైతే లక్ష్మణ్ పేరే గుర్తొస్తుంది. అది అర్ధరాత్రి కావచ్చు, అది ఏ కాలం కావచ్చు, పండగ కావచ్చు, పంది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా ఒకటి అర్జెంటుగా ఒకటి అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న రక్తదాతల లిస్టులో నుంచి వాళ్ళకి కాల్ చేసి పిలిపించేసి అర్ధరాత్రి సమయంలో కూడా రక్తదానాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఎట్లా అంటే ఒక మంచి ఉద్దేశం కోసం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఒక మంచి పని చేయడం కోసం ఇంత పూర్తిని అందరినీ గ్యాదర్ చేసి పాపం చాలా ఒక్కడే కష్టపడుతున్నాడు. అందరూ వేరే వేరే పనులు బిజీగా ఉన్నా కూడా అన్నీ నాకు చెప్పాడు కూడా చాలా ఒక్కనే అయిపోయాను సార్, అందుకని లేట్. మామూలుగా అయితే ఈ సన్నాహాల గురించి నాకు 1 వీక్ ముందే ఎప్పుడు ఒకసారి లెటర్ ఇచ్చేవాడు. నిన్న మాత్రం వచ్చి ఇచ్చాడు. ఎందుకంటే ఒక్కనే అయిపోయాను సార్, అందరికీ వేరే వేరే పనులు అప్పచెప్పేశాను అని చెప్పేసి. కానీ ఒక్కడున్న టీం ఉన్న ఇలాంటి మంచి పనులు చేయడంలో మాత్రం లక్ష్మణ్ ఎప్పుడు ముందుంటాడు. అతనికి కానీ అతని టీం కానీ మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవే కాకుండా నాకు తెలిసినంత వరకు ఇదొక్క పని చేయడం అది చాలా మంచి పని చేస్తుంటాడు. దాంట్లో మాకు రిలేషన్ ఉంది కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నుంచి మాకు లక్ష్మణ్ తెలుసు మాకు. ఇదే కాకుండా డయాలసిస్ సెంటర్లో మన కొత్తగా 4 డయాలసిస్ మిషన్లు వచ్చినాయి. అది రావడం కోసం ఇతను ఇండైరెక్ట్గా జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడి కావచ్చు, లేదంటే మెగా అభిమాన్ తరపు కావచ్చు, రామచంద్ర వాళ్ళతో మాట్లాడి కావచ్చు, నేను ఎంత ప్రజలు పెట్టానో అంతకన్నా ఎక్కువ టార్చర్నే చెప్పాలి కదా. ఆ అపోలో యాజమాన్యం టార్చర్ పెట్టి మరి ఆ 4 నిమిషాలు సాధించుకోవడానికి చాలా ఇండైరెక్ట్గా ఉపయోగపడినందుకు మీడియా ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఆ 4 నిమిషాలు రావడం వల్ల దాదాపుగా 18 మందికి డయాలసిస్ వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి మనం పెట్టి ఇవ్వలేదు. అంటే 18 మందికి డయాలసిస్ జరుగుతుంది. బట్ ఇంకా కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంది. మనం ఎమ్మెల్యే గారు తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఒక 4 నుంచి 5 నిమిషాలు డొనేట్ చేస్తామని చెప్పారు. అది కూడా వచ్చేస్తే మనకు వెయిటింగ్ లిస్ట్ ఉంది లేకుండా తీసుకోవచ్చు. దాన్ని కూడా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను. పాజిటివ్ కేసులు ఉన్న ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు.
అండ్ ఈరోజు సందర్భానికి వస్తే మరొకసారి 69వ జన్మదినం జరుపుకోబోతున్నాం మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరఫున మా సిబ్బంది తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మంచి పనులు కూడా మరెన్నో చేస్తూ మెగాస్టార్ అభిమానులు అంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలని సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెగా అభిమానులందరికీ అలాగే హుసేన్ సార్కి మేడం గారికి స్వాగతం సుస్వాగతం. మన అభిమాన హీరో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చూసిన స్ఫూర్తితో సమాజం పట్ల బాధ్యతతో ఈ రక్తదాన శిబిరాన్ని మనం గత 6 సంవత్సరాలుగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యం అలాగే రామ్ చరణ్ యువ ఫౌండేషన్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేమంతా ముందుంటామని తెలియజేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాలకు వెనుక మా అందరి కష్టం కంటే ఎక్కువ కష్టం లక్ష్మణాదే ఉంటుంది. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడిగా లక్ష్మణ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు 10 కాలాల పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవి. మెగా అభిమానుల ఆరాధ్య దైవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా కదిరి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం. వారి పుట్టినరోజు వేడుకల సందర్భంగానే అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరఫున మనము ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు కదిరి పట్టణంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మెగా రక్తదాతలంతా స్వచ్ఛందంగా పాల్గొని వారు రక్తదానం చేయడం జరుగుతుంది. కోట్లాది మంది మెగా అభిమానుల ఆరాధ్య దైవమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని మెగా అభిమానులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కొనసాగిస్తూ ఆయన పుట్టినరోజుని మేము మెగా వేడుకలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ క్రమంలోనే మేము ఈరోజు కదిరి పట్టణంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. వారందరికీ ఈరోజు వచ్చినటువంటి మెగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మరియు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీవాణి మేడం గారికి రక్తదాతలకు పేరు పేరున చేసుకుంటూ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ. మెగా అభిమానులంతా స్వచ్ఛందంగా పాల్గొని 30 మంది వరకు ఇచ్చారు. మధ్యాహ్నంలోపు ఇంకా 20 నుంచి 30 మంది మెగా అభిమానులంతా ఇచ్చి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 60 మంది తగ్గకుండా రమణ స్వామినాయుడు మరియు భవానీ రవికుమార్ గారి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.